హలో అండి అందరికీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు సెషన్‌లో మనం లోకల్ వేరియబుల్స్ గురించి తెలుసుకుందామండి. లోకల్ వేరియబుల్స్‌కి ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి అండ్ వన్ ఎగ్జాంపుల్ అన్నీ కూడా ఈరోజు సెషన్‌లో చూద్దామండి. ఇంక లేట్ చేయకుండా సెషన్‌ని స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ డెఫినిషన్ ఏంటనేది తెలుసుకుందాము. దానివల్ల మనకి అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ కానీ, ప్రోగ్రామ్ కానీ ఈజీగా అర్థమవుతుందనమాట. ఓకే. ఫస్ట్ మనం ఇప్పుడు లోకల్ వేరియబుల్స్ యొక్క డెఫినిషన్ చూసేద్దాము. లోకల్ వేరియబుల్. అసలు లోకల్ వేరియబుల్ అంటే ఏంటి అనంటే, మనం ప్రోగ్రామ్ రాసినప్పుడు వేరియబుల్స్‌ని డిక్లేర్ చేసుకుంటాం కదండీ! ఆ డిక్లరేషన్ ఎలా ఉంటుంది అంటే, ఒక స్పెసిఫిక్ స్కోప్ మీన్స్ ఏంటి అంటే, ఒక బ్లాక్ ఆఫ్ కోడ్‌కి మాత్రమే ఆ వేరియబుల్స్ అనేవి డిక్లేర్ చేసుకుంటాం. అంటే ఆ బ్లాక్‌కి సంబంధించి మాత్రమే వర్క్ చేస్తాయన్నమాట. దాన్నే మనం లోకల్ వేరియబుల్స్ అంటాం. మనకి ఈ వేరియబుల్స్ అనేవి యాక్సెసిబుల్ చేసుకోవచ్చు. అంటే ఒక పర్టిక్యులర్ స్కోప్, ఆ స్కోప్‌కి సంబంధించి అంటే ఆ బ్లాక్ ఆఫ్ కోడ్‌కి సంబంధించి మాత్రమే డేటా మీద టాస్క్స్ అనేవి పెర్ఫార్మ్ చేయడం గానీ, ఇలా చేయడం అనేది జరుగుద్దనమాట. కాలిక్యులేషన్స్ పెర్ఫార్మ్ చేసినప్పుడు మనకి అక్కడ లిమిటెడ్ కాంటెక్స్ట్‌కి మాత్రమే అంటే ఆ స్పెసిఫిక్ బ్లాక్ ఆఫ్ కోడ్‌కి సంబంధించి మాత్రమే డేటా అనే దాని మీద టాస్క్స్ అనేవి పెర్ఫార్మ్ చేయడం జరుగుద్ది. దాన్నే మనం లోకల్ వేరియబుల్స్ అంటాము. మనము ఒకసారి స్కోప్ అనేదాన్ని డిక్లేర్ చేసిన తర్వాత లోకల్ వేరియబుల్ ఎండ్ అయిపోయిందనుకోండి. అంటే టాస్క్ అనేదాన్ని పెర్ఫార్మ్ చేసేసింది. అయిపోయింది. ఆ స్కోప్‌కి సంబంధించి అంటే ఆ బ్లాక్ ఆఫ్ కోడ్‌కి సంబంధించి వేరియబుల్స్ అనేవి డిక్లేర్ చేసిన తర్వాత దాని మీద టాస్క్ అనేది పెర్ఫార్మ్ అయిపోయిందనుకోండి. అప్పుడేం చేస్తుంది అంటే ఆ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఎండ్ అయిపోతుంది. నెక్స్ట్ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది కంటిన్యూ అవుతుంది. నెక్స్ట్ అనేది డిక్లేర్ చేసుకుంటే ఒకవేళ. అంటే ఆ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది టాస్క్ పెర్ఫార్మ్ చేసేసిన తర్వాత ఆ లోకల్ వేరియబుల్ ఏమైతే డిక్లేర్ చేసుకుంటామో అవి ఎండ్ అయిపోతాయి. అంటే అక్కడితో ఎగ్జిక్యూషన్ అనేది స్టాప్ అయిపోతుంది. అవి ఎగ్జిట్ అయిపోతాయి. అప్పుడు మెమరీ అనేది కూడా రిలీజ్ అయిపోతుందనమాట. దానికి ఎంతైతే మెమరీ కావాలో ఆ మెమరీ కూడా రిలీజ్ అవుతుంది. ఇంకా చూస్తే మనకి మెనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్‌లో చూసినట్టయితే లోకల్ వేరియబుల్స్ అనేవి ఒక లిమిటెడ్ విజిబిలిటీ మాత్రమే ఉంటుంది. అంటే లైఫ్ స్పాన్ ఆ బ్లాక్‌కి సంబంధించిన ఏమైతే వేరియబుల్స్ డిక్లేర్ చేసుకుంటామో ఓన్లీ ఆ బ్లాక్‌కి సంబంధించిన డేటాని మాత్రమే అది తీసుకుంటుంది. అంటే మనం ప్రోగ్రామ్ డిక్లేర్ చేసినప్పుడు, ప్రోగ్రామ్ రాసినప్పుడు ఓన్లీ ఆ స్పెసిఫిక్ బ్లాక్‌కి సంబంధించిన డేటా టాస్క్ ఏదైతే ఉంటుందో అవి మాత్రమే పెర్ఫార్మ్ చేయడానికి ఉంటుంది. ఔట్ ఆఫ్ ద బ్లాక్ కోడ్ ఏదైతే ఉంటుందో దాని మీద పెర్ఫార్మ్ చేయలేవన్నమాట. అంటే గ్లోబల్ వేరియబుల్స్‌తో కంపేర్ చేస్తే లైఫ్ స్పాన్ గానీ, విజిబిలిటీ గానీ లోకల్ వేరియబుల్స్‌కి తక్కువనమాట. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దామండి. నెక్స్ట్ ఇది మనకి ఓన్లీ స్టేట్మెంట్స్‌ని మాత్రమే యూజ్ చేస్తాము. అంటే ఆ బ్లాక్ ఆఫ్ కోడ్‌కి సంబంధించి ఏదైతే ఉంటాయో అక్కడ మాత్రమే పెర్ఫార్మ్ చేస్తామని చెప్పాం కదండీ! ఓన్లీ దానికి మాత్రమే యూజ్ చేయడానికి లోకల్ వేరియబుల్స్ అనేవి యూజ్ చేస్తాం. అంటే ప్రోగ్రామ్ అంతా కూడా మనకి యూజ్ అవ్వాలి అని కాకుండా ఓన్లీ బ్లాక్‌కి మాత్రమే యూజ్ అవుతే సరిపోతుంది వేరియబుల్స్ అనుకున్నప్పుడు మనం లోకల్ వేరియబుల్ డిక్లరేషన్ అనేది చేస్తామనమాట. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే సమ్ ఆఫ్ 2 నంబర్స్ యొక్క ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి మీకు. ఫస్ట్ హ్యాష్ ఇంక్లూడ్ stdio.h వాయిడ్ మెయిన్ స్టార్ట్ చేసాము. ఓపెన్ బ్రాకెట్స్ 2 నెంబర్స్‌ని సమ్ చేయడం కాబట్టి 2 నెంబర్స్ డిక్లేర్ చేసుకున్నాం. వేరియబుల్స్‌ని డిక్లేర్ చేసాం. ఇంట్ a, b అని చెప్పి. ఇంట్ c 3 వేరియబుల్స్‌ని డిక్లేర్ చేసుకున్నాము. ఎందుకంటే మనం అడిషన్ అయిన తర్వాత సమ్ అయిన తర్వాత ఒక వేరియబుల్‌లో స్టోర్ అవ్వాలి కదండీ! అది cలో స్టోర్ చేస్తున్నాం మనం. నెక్స్ట్ a ఈజ్ ఈక్వల్ టు 10 అని తీసుకున్నాము. b ఈజ్ ఈక్వల్ టు 20 అని తీసుకున్నాం. c ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ b అయిన తర్వాత cలో మనకి ఆన్సర్ అనేది స్టోర్ అవ్వాలి. నెక్స్ట్ ఈ వాల్యూస్ ఏదైతే ఉన్నాయో వాల్యూస్‌ని ప్రింట్ చేయమని ఇచ్చాం. ఏలో ఎంత వాల్యూ ఉందో, బిలో ఎంత వాల్యూ ఉందో, సిలో సమ్ అయిన తర్వాత ఎంత వాల్యూ ఉందో ఇవన్నీ కూడా మనకి ప్రింట్ అవ్వాలి. నెక్స్ట్ క్లోజ్ చేసేసాం. ఇక్కడ చూసినట్టయితే మనకి ఓన్లీ ఇక్కడ బ్లాక్ ఆఫ్ కోడ్ అంటే టాస్క్ అనేది ఓన్లీ ఈ బ్లాక్ ఆఫ్ కోడ్‌కి సంబంధించి మాత్రమే టాస్క్ అనేదాన్ని పెర్ఫార్మ్ చేస్తది. ఈ వేరియబుల్స్ a, b అనేవి ఇక్కడ లోకల్ వేరియబుల్స్ అండి. c అనే వేరియబుల్‌లో మనం స్టోర్ చేస్తాం. అదే ఇంకొక స్టెప్ మనం కింద రాసామనుకోండి.
ప్రోగ్రామ్ ఇంకా కంటిన్యూ చేసామనుకోండి, ఆ ప్రోగ్రామ్‌తో ఈ వేరియబుల్స్ డిక్లరేషన్ ఇక్కడ ఇచ్చాం గదా! వీటితో సంబంధం ఉండదనమాట. ఆ బ్లాక్ వేరు, ఈ బ్లాక్ వేరు కింద ఉంటుందనమాట. అంటే ప్రోగ్రామ్ ఎంత లాంగ్ అయినా సరే, మనం లోకల్ వేరియబుల్స్ డిక్లేర్ చేసుకున్నప్పుడు ఓన్లీ ఆ బ్లాక్ ఆఫ్ కోడ్‌కి సంబంధించిన డేటా మాత్రమే టాస్క్ అనేదాన్ని పెర్ఫార్మ్ చేస్తుంది. మిగతా ఔటర్ ఆఫ్ ద బ్లాక్ అయితే టాస్క్ అనేది పెర్ఫార్మ్ చేయదనమాట. దానికి సంబంధించింది అది చేస్తుంది కానీ దీంతో సంబంధం ఉండదనమాట. ఇలా. నెక్స్ట్ అడ్వాంటేజెస్ చూద్దామండి లోకల్ వేరియబుల్స్‌కి. అడ్వాంటేజెస్ ఆఫ్ లోకల్ వేరియబుల్. ఫస్ట్ మనకి ఎన్‌క్యాప్సులేషన్ అంటాం. అంటే ప్రొటెక్షన్ అనమాట. అంటే లోకల్ వేరియబుల్స్ ఎందుకు అంటే ఒక స్పెసిఫిక్ బ్లాక్ ఆఫ్ కోడ్‌కి సంబంధించిన డేటా మాత్రమే ఉంటుంది కదండీ! ఆ డేటాని ప్రొటెక్ట్ చేయడం కోసం, భద్రపరచడం కోసం అంటాము. దానికోసం ఇవి హెల్ప్ చేస్తుందనమాట. దీనివల్ల ఏంటి, ఆ బ్లాక్ ఆఫ్ కోడ్‌లోనే ఉంటుంది కాబట్టి లోకల్ వేరియబుల్స్ మనకి మోడిఫికేషన్స్ ఏమన్నా చెయ్యాలి అన్నా సరే ఎర్రర్స్ రావడాన్ని రెడ్యూస్ చేస్తుందనమాట. ఓకేనా? నెక్స్ట్ మెమరీ మేనేజ్మెంట్. ఈ మెమరీ మేనేజ్మెంట్ ఏంటి అనంటే, ఎంతైతే మెమరీ కావాలో స్కోప్ అనేది మనకి లైఫ్ స్పాన్. స్కోప్ మీన్స్ లైఫ్ స్పాన్ అనమాట. ఎంతవరకు బ్లాక్ అనేది ఉంది, ఎప్పటి వరకు ఉండాలి అని చెప్పి. ఆ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది కంప్లీట్ అయిపోయిందనుకోండి, అప్పుడు అది ఎగ్జిట్ అయిపోతుందని చెప్పాను కదా! ఎగ్జిట్ అయిపోయినప్పుడు దానికి ఎంతైతే మెమరీ కావాలో అంత మెమరీ కూడా ఆటోమేటిక్‌గా రిలీజ్ అయిపోతుందనమాట. అదే మెమరీ మేనేజ్మెంట్. నెక్స్ట్ కోడ్ క్లారిటీ. మనకి లోకల్ వేరియబుల్స్ డిక్లేర్ చేసినప్పుడు ఈజీగా మనం అర్థం చేసుకోగలం, రీడ్ చేసుకోగలం, అర్థం చేసుకోగలం. ఎక్కడి వరకు అయితే కావాలి, ఏది కావాలి మనకి అనేది ఈజీగా మనకు అర్థమైపోతుందనమాట. ఎందుకంటే ఒక బ్లాక్ ఆఫ్ కోడ్‌కి సంబంధించిన డేటా మన వేరియబుల్స్‌నే డిక్లేర్ చేసుకుంటాం కాబట్టి ఈజీగా మనకి కోడ్ అనేది అర్థమవుతుంది. నెక్స్ట్ నేమ్ రీయూజబిలిటీ. ఈ లోకల్ వేరియబుల్స్‌లో ఏంటి అనంటే మనకి అదర్ స్కోప్స్‌లో కూడా మనం ఈ లోకల్ వేరియబుల్స్ నేమ్స్ ఉంటాయి కదండీ! ఆ నేమ్స్‌ని రీయూజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? నెక్స్ట్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ లోకల్ వేరియబుల్స్ అండి. ఫస్ట్ మనకి లిమిటెడ్ యాక్సెసిబిలిటీ. అంటే లోకల్ వేరియబుల్స్‌లో మనకి ఔట్ సైడ్ ఆఫ్ స్కోప్ ఏదైతే డిక్లేర్ చేసుకుంటామో, డిఫైన్ చేసుకుంటామో వాటితో సంబంధం అనేది ఉండదనమాట. ఇదేంటి అంటే కొన్ని సినారియోస్‌లో మనకి రిస్ట్రిక్ట్ చేసినట్టు ఉంటుందనమాట. కొంచెం కష్టంగా ఉంటుంది. అవి కూడా అవసరమైనప్పుడు మనం యూజ్ చేసుకోలేము. లిమిటెడ్ యాక్సెసిబిలిటీ మాత్రమే ఉంటుంది. అది మనకి డిసడ్వాంటేజ్ ఆఫ్ లోకల్ వేరియబుల్. నెక్స్ట్ వచ్చేసి పొటెన్షియల్ ఫర్ షాడోయింగ్ బగ్స్. ఇదేంటి అనంటే లోకల్ వేరియబుల్‌లో మనం హైడ్ చేస్తాం కదా! సేమ్ నేమ్‌తో ఫర్ ఎగ్జాంపుల్ మనం లోకల్ వేరియబుల్‌ని డిక్లేర్ చేసినప్పుడు ఒక స్పెసిఫిక్ బ్లాక్ ఆఫ్ కోడ్‌లో మనం వేరియబుల్స్‌ని డిక్లేర్ చేసుకుంటాం. అదే ఔటర్ స్కోప్‌లో కూడా మనం సేమ్ నేమ్‌తో డిక్లేర్ చేసుకున్నాం అనుకోండి, అప్పుడు మనకి ఏమొస్తుంది, ఎర్రర్సే కదా వస్తాయి. అంటే బగ్స్ అంటే ఎర్రర్స్ అనమాట. ప్రాపర్‌గా మనం హ్యాండిల్ చేయలేము అప్పుడు కోడ్‌ని. యాక్సెస్ చేసుకోవడానికి ఉంది, రీయూజ్ చేసుకోవడానికి ఉంది నేమ్స్. కానీ మనం అలా యూజ్ చేసుకుంటే మనకి బగ్స్ అనేవి ఎక్కువ వచ్చేస్తాయన్నమాట. కన్‌ఫ్యూజన్ అయిపోతాం మనం. సో, ఇది మనకి ఒక డిసడ్వాంటేజ్. నెక్స్ట్ వచ్చేసి లిమిటెడ్ లైఫ్ టైమ్ టు స్కోప్ అండి. ఇదేంటి అనంటే మనకి లోకల్ వేరియబుల్స్ డిక్లేర్ చేసుకున్నప్పుడు ఒక బ్లాక్ ఆఫ్ కోడ్‌కి సంబంధించిన వేరియబుల్స్ టాస్క్ ఏదైతే ఉంటుందో అది పెర్ఫార్మ్ చేసిన తర్వాత ఎగ్జిట్ అయిపోతుందని చెప్పుకున్నాం కదా! ఎగ్జిట్ అయిపోయిందనుకోండి, అప్పుడు మళ్ళీ మనకి డేటా అనేది నెక్స్ట్ యూజ్ చేసుకోవడానికి అనేది కావాలనుకోండి, సేమ్ డేటానే కావాలనుకోండి, అప్పుడు మనం యూజ్ చేసుకోలేం. ఇది మనకు ఒక డిసడ్వాంటేజ్ అని చెప్పి చెప్తామన్నమాట. ఇది మనకి లోకల్ వేరియబుల్ డిక్లరేషన్ డెఫినిషన్, ఎగ్జాంపుల్ అండ్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ అండి. అర్థమైందని అనుకుంటున్నాను. దట్స్ ఇట్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.